హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు థంబ్నెయిల్ చూస్తేనే మీకు వీడియో ఏంటనేది అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, మా అమ్మ జొన్న రొట్టె చేస్తుంది. ఆ ప్రాసెస్ ఏంటని మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జొన్నలు, ఉప్పు, పిండి మిషన్లోకి వేసి పిండి అనేది స్టాక్ పెట్టుకొని ఉంటాం. మా ఇంట్లో అయితే ఎప్పుడు మా ఇంట్లో రెగ్యులర్గా ఈ జొన్న రొట్టె చేస్తూనే ఉంటుంది మా అమ్మ. ఫస్ట్ అయితే మా అమ్మ చెప్పినట్టు ఇట్లా కొంచెం మనకి ఎంత కావాలో అంత పిండి కంటే ఎక్కువ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒత్తుడు పిండి కోసము. అండ్ ఇట్లా గిన్నెలో వేడి నీళ్ళు కాల్చి వేడి ఉన్నప్పుడే ఆ పిండిలోకి వేసేసుకోవాలన్నమాట. ఈ పిండిలోకి వేసుకొని మొత్తం కలపాలి. ఒకటేసారి వేసుకోకూడదు, కొంచెం కొంచెం వేసుకుంటూ కలపాలి. ఇక్కడ మా అమ్మ చూపిస్తున్న విధంగా. మా అమ్మకి హాట్ వాటర్తో చేసి అలవాటు కాబట్టి వెంటనే చేయి పెట్టేసి కలిపేసింది. మీరు అట్లా చేయొద్దండి, అలవాటు లేని వాళ్ళు. కొంచెం చల్లగా వాటర్ వేసిన తర్వాత కొంచెం సేపు వదిలేయండి, అంటే ఒక హాఫ్ మినిట్ అట్లా. కొంచెం చల్లబడిన తర్వాత మీరు చేత్తో ముట్టుకొని ఇట్లా మొత్తం ప్రెస్ చేసేసుకోవచ్చు. మా అమ్మ ఇట్లా పిసికినట్టు ఫుల్ పిసికేయాలన్నమాట పిండిని. ఎంత ప్రెస్ చేసి పిసుకుతుంటే అంత సాఫ్ట్గా వస్తాయన్నమాట రొట్టెలు అనేటివి. ఈ రొట్టెలోకి కాంబినేషన్ కర్రీ ఏంటి అని ఆలోచించాల్సిన అవసరమే లేదు మీ అందరికీ. ఎందుకంటే రొట్టెలోకి ఏ కర్రీ అయినా చేయండి, అసలు మీరు నాన్ వెజ్, వెజ్, పప్పు చేసినా కూడా చాలా బాగుంటుంది రొట్టెలోకి. అంటే చాలామంది ఏం చేస్తుంటారంటే దీంట్లో కొంచెం ఆనియన్, శనక్కాయల పొడి, కొంచెం నువ్వులు ఇలా వేసి కాల్చుకుంటుంటారు. అవి టేస్ట్ బాగుంటాయి, కొంచెం కొత్తిమీర వేసి. కానీ మా అమ్మ కర్రీలోకి, పప్పులోకి తింటుంటాం కాబట్టి మేము ఎక్కువ ప్లెయినే చేస్తుంటుంది మా అమ్మ ఇంట్లో. చపాతీల కంటే ఇవే మాకు ఎక్కువ నచ్చుతాయి. ఇంతకుముందు నా తమ్ముడు అసలు చపాతీలే తినేవాడు. మా అమ్మ చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా చేస్తుంది అనమాట, అసలు లేయర్స్ లేయర్స్ లాగా. వాడు చపాతీనే తినేవాడు. కానీ ఈ రొట్టెలు అలవాటు పడినప్పటి నుంచి చపాతీ అసలు ఎక్కువ తినం, ఎప్పుడో ఒకసారి ఎవరైనా వస్తే తప్ప చేయదు. ఈ పిండి అనేది మా ఇంట్లో ఎప్పుడు స్టాక్ ఉంటుంది. ఇలా మా అమ్మ ఇట్లా ప్రెస్ చేసేసుకొని మొత్తం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏం చేయాలంటే ఒక క్లాత్ తీసుకోవాలి, కాటన్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ ఈ వేడి నీళ్ళు కాల్చుకున్నాం కదా, ఆ గిన్నెలో మిగిలిన నీళ్ళలో ఆ క్లాత్ వేసి పెట్టుకోవాలి. వేడి నీళ్ళు కాల్చుకున్నప్పుడు కొంచెం ఎక్కువ కాగబెట్టుకోవాలన్నమాట. ఆ క్లాత్ దాంట్లో వేసి డిప్ చేసి పెట్టేయాలి. అంతలోపు మనం స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఆన్ చేద్దండి స్టవ్. పెట్టేసుకొని కొంచెం పిండి తీసుకోండి. మన చపాతీ దానికంటే ఎక్కువే తీసుకోవాలి, ఎందుకంటే ఇవి కొంచెం మందం వస్తాయి కదా, చపాతీ అంతా చల్పా ఉండవు. తీసుకొని ఫస్ట్ మా అమ్మ చూపిస్తున్నట్టు ఇట్లా రౌండ్గా ఒక లెఫ్ట్ హ్యాండ్ అడ్డం పెట్టి రైట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ తిప్పాలన్నమాట రౌండ్గా. ఇంకా దీని కింద పిండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే తిరగదు, బండకి అతుక్కపోతుంది. అండ్ ఎక్కడైనా మనకు అతుక్కున్నట్టు కనిపిస్తుంటే దాన్ని రొట్టెని స్ప్రెడ్ చేసేటప్పుడు, కొట్టేటప్పుడు కొంచెం పొడి పిండి వేసుకుంటూ తట్టాలన్నమాట. ఇట్లా తట్టడం అంటారు, ఇలా చేత్తో కొట్టేదాన్ని ఇలా తట్టాలి. చూడండి, మా అమ్మ కింద అతుక్కున్నప్పుడల్లా కొంచెం పిండి యాడ్ చేసుకుంటూ తట్టేస్తుంది. వితిన్ హాఫ్ మినిట్లోనే మా అమ్మ ఇట్లా చేసేస్తుంది ఇంత పెద్దగా రొట్టె. అలవాటు అయిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీ. ఇట్లంతా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తము. ఇంత ఫాస్ట్గా కాకపోయినా కూడా కొంచెం నిదానంగా చేసుకోండి. కింద అయితే పిండి ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే అతుక్కపోతుంది. ఇప్పుడు చూడండి మా అమ్మ టాలెంట్ ఎంత నీట్గా తీసింది కదా బండ మీద నుంచి. అలా ఇప్పుడు ముందునే స్టవ్ ఆన్ చేసి పెట్టేసుకొని వేడైపోయిన తర్వాత ఈ రొట్టె చేసే లోపల వేసేస్తామన్నమాట. పెనం ఆల్రెడీ హీట్ అయిపోతుంది కాబట్టి. యాక్చువల్గా చపాతీకి పెనం వేరే పెడతాం మేము, ఈ రొట్టెకే ఇది సపరేట్ అనమాట. ఈ రొట్టె తప్ప ఇంకేం చేయం దీనిపైన. అది ముందు నుంచి ఉంది, అసలు చాలా ఇయర్స్ నుంచి మా ఇంట్లో దాని మీదనే రొట్టె చేస్తాం. ఎప్పుడైనా చపాతీ చేయం దాని మీద. ఇంకా అది కాలుతూ ఉంటుంది. ఒక్క హాఫ్ మినిట్ అట్లా వదిలేస్తే అది కొంచెం అట్లా వేడైపోతుంది. ఆ వేడైనప్పుడు మనం ఆ హాట్ వాటర్లో డిప్ చేసి పెట్టింటాం కదా కాటన్ క్లాత్, ఆ క్లాత్తో పైన మొత్తం అంటియాలన్నమాట. వాటర్ క్లాత్తో ఎక్కువ వేయకూడదు, కానీ అలా అని మళ్ళీ వేరే చోట అంటుకోకుండా అట్లా వేయకూడదు. వాటర్ ఫుల్గా అంటుకోవాలన్నమాట దానికి. అలా అంటించేసేయాలి. అంటిన తర్వాత ఒక్క హాఫ్ మినిట్ ఉంటేనే అది మొత్తము నీళ్ళలా ఉండేది మొత్తం కొంచెం గట్టి పడుతుంది. ఆ తర్వాత వెంటనే తిప్పేయాలి, కాలినట్టు వెంటనే తిప్పేస్తాము. ఇంకా మా మమ్మీ ఇక్కడ చూస్తే రొట్టెని తట్టుకుంటూ ఒక పక్క అది కాల్చుకుంటూ చేసేస్తోంది. మా అమ్మకి బాగా అలవాటు చేసి చేసి. ఇంకొకటి ఏంటంటే ఈ పిండిని ఖచ్చితంగా పిండి మిషన్ నుంచి తెచ్చిన తర్వాత ఖచ్చితంగా జల్లెడ పట్టుకొని పెట్టుకోవాలి మనం. లేకపోతే రొట్టె చేసే ముందరైనా జల్లెడ పట్టుకోవాలన్నమాట. ఎందుకంటే రఫ్గా ఉందనుకోండి పిండి, రొట్టెలు రావు, సరిగ్గా విరిగిపోతాయి అన్నమాట. ఎంత చేసే వాళ్ళైనా కూడా రొట్టెలు అనేది సరిగ్గా రావు పిండి సరిగ్గా లేకపోతే. కాబట్టి దగ్గరుండి చూసి ఆడించుకోండి, పిండి రఫ్గా లేకుండా సాఫ్ట్గా ఉండేటట్టు. ఇంకోటి ఏంటంటే ఇందాక మా అమ్మ అనింది, చూసినారా చేత్తో మధ్యలో ఒకవేళ చివర్స్లో ఇట్లా క్రాక్స్ వచ్చినాయి అనుకోండి చిన్నగా, ఆ క్రాక్స్ చిన్నగా ఉన్నప్పుడే లెఫ్ట్ హ్యాండ్ ఇలా అడ్డం పెట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ని టచ్ చేస్తూ రైట్ హ్యాండ్తో ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా తిప్పుతూ క్రాక్స్ని లోపలికి ఇట్లా అదుమాలన్నమాట. అది మళ్ళీ ఒకసారి ఇట్లా రౌండ్గా తట్టేస్తే నీట్గా అయిపోతాయి, క్రాక్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. మా అమ్మ ఎంత చల్పాగా చేస్తుందో చూడండి, అసలు చపాతీ చేసినట్టు చేస్తుంది. అదే అంటుంది మా అమ్మ ఇక్కడ చేసేటప్పుడు, క్రాక్స్ వచ్చినాయి అంటే ఇది రఫ్గా ఆడిచ్చినారు ఈసారి పిండి అన్నట్టు చెప్తోంది. అప్పుడప్పుడు ఆడిచ్చింది ఇవి రొట్టె కోసము, పిండి అయిపోయిందని. ఇంకా ఇలా రొట్టె కాల్చుకున్న తర్వాత ఎక్కడైనా ఒక చోట అన్ఈవెన్గా కాలింది అన్న చోట కొంచెం సెంటర్లో ఉండేటట్టు ఆ పాట పెట్టి మొత్తం కాల్చుకోవాలి. మీకు ఎక్కడైతే పచ్చిగా ఉంది అనిపిస్తుందో ఇలా సెంటర్లో అయితే మంట ఎక్కువ వస్తుంటుంది కదా పెనంకి, అలా పెట్టుకొని కాల్చుకోవాలన్నమాట మా అమ్మ చూపిస్తున్నట్టు. ఈ మధ్యలో మా జస్సుగాడు వచ్చి నేను చేస్తాను రొట్టె అని వచ్చినాడు కిచెన్లోకి. సర్లే లాస్ట్లో పిండి ఇస్తాను చేస్తూలే అని చెప్తుంది మా అమ్మ. ఇంకా నెక్స్ట్ రొట్టె కూడా అలానే అనమాట, సేమ్ ఇందాక ఎలా చూపించానో అలానే. ఈ రొట్టె పిండిని మీరు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకుని చేయండి, మిగతాదంతా క్లాత్ మూసి పెట్టేయండి అనమాట. ఇంక ఇలానే మొత్తం రొట్టెలన్నీ మా అమ్మ చేసేసింది. ఇంకా అన్ని రొట్టెలు చేపించేది చూపిస్తే లేట్ అయిపోతుంది వీడియో.
ఇలా ఇలా మొత్తం చేసేసుకోవాలి. ఒక పక్క ఇలా తడుతూ ఉంటుంది, ఇంకో పక్క అలా కాల్స్తూనే ఉంటుంది మా అమ్మ. ఈ రొట్టెలో నాకు నచ్చే బెస్ట్ పార్ట్ ఏంటంటే అసలు ఆయిల్ అనేదే యూజ్ చేయం. ఎంత రా ఫుడ్ కదా అసలు ఇది. జొన్నలు పిండి మిషన్ కాడిస్తాము, ఇక్కడ వాటర్లో కలుపుకొని తట్టుకుంటాం, ఇంకా కాల్చుకుంటాం. అసలు ఆయిల్ లేదు, ఎక్కువ ఫ్రైలు చేసేది లేదు, ఎక్కువ కుక్ చేసేది లేదు. ఎంత మంచిది అసలు, ఫైబర్ ఉంటుంది చాలా ఈ జొన్నలు. కానీ సేమ్ ఇలానే సద్ద రొట్టెలు కూడా చేస్తుంది మా అమ్మ. కాకపోతే జొన్న రొట్టెలు ఎక్కువ, సద్ద రొట్టెలు సంక్రాంతికి చేస్తాం మేము, నువ్వులేసి. సంక్రాంతి అప్పుడు మాత్రమే చేస్తాము. ఇంకెప్పుడైనా జొన్నపిండి లేకపోతే సద్దపిండితో చేస్తుంది సేమ్ ఇలానే. మీకు కావాలి అంటే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఇంత పెద్ద కాకుండా చిన్న చిన్నగా ట్రై చేయండి అలవాటు అయ్యేంతవరకు. లేకపోతే ఇంత పెద్దగా తట్టేకి రాదు. నేను కూడా చాలాసార్లు రూమ్లో ట్రై చేసినాను. మా అమ్మ రొట్టె చేసినప్పుడల్లా నన్ను పిలుస్తూనే ఉంటుంది, రా నేర్చుకుందు, రా చూస్తూ అని. ఎందుకంటే మా అమ్మ రొట్టెకి చాలామంది ఫ్యాన్స్. రొట్టెకే కాదులేండి, ఓలిగలకి కూడా చాలా ఫ్యాన్స్. ఇంకేముంది, ఇలానే మొత్తం కాల్చేసుకోవాలి నీట్గా. ఒకటే సైడే ఎక్కువ పెడితే మనం రొట్టె గట్టి పడుతుంది అనమాట, అప్పుడు బాగుండదు తినడానికి. ఇంకా చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే రొట్టెలన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ రొట్టె కాల్చేసిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వేడి పెనం మీద అలానే ఉంచేది. అది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే బాగా గట్టిగా ఉంటుంది, క్రిస్పీగా భలే తినేవాళ్ళం మేము ఇంట్లో. చిన్నప్పుడు కొట్లాడి మరి ఆ రొట్టెని తినేవాళ్ళము, ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి దొరుకుతుంది అన్నట్టు. ఇంకా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు లాస్ట్ రొట్టెకి మీకు పిండి తక్కువ వచ్చింది అనుకోండి, ముందు మనం తీసి పెట్టుకున్నాం కదా పక్కకి ఒత్తిడి పిండికి, దాన్ని కొంచెం తీసుకొని మన గిన్నెలో ఎలానో వేడి నీళ్ళే కదా ఉండేది, ఆ వేడి నీళ్ళు కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోండి. మనకి ఒక రొట్టెకి సరిపోయేంత కలుపుకొని యాజ్ యూజువల్ ఇంకా మమ్మీ ఇందాక ఎట్లా చూపించిందో అట్లా పిండి వేసేసుకోవడము, కట్టేయడం. ఇప్పుడు అందరూ చపాతీలు వదిలేసి జొన్న రొట్టెలకే వస్తున్నారు కదా, అందరూ హెల్దీ ఆప్షన్ చూసుకుంటున్నారు ఈ మధ్య. అలాంటి వాళ్ళకి జొన్న రొట్టెలు చాలా బెటర్. చాలామంది చేయడానికి రాక బయట రొట్టె ఒక 15 రూపీస్ 20 రూపీస్ అలా కొనుక్కొని తింటుంటారు అనమాట. ఒకసారి ఇంట్లోనే ట్రై చేయండి. పెద్ద అవసరమైన వస్తువులు ఏం లేవు దీనికి, కాకపోతే చేయడం అనేది మనకి అలవాటు కావాలి. మనమే కదా తినేది ఇంట్లో, చిన్న చిన్నగా చేసుకొని ట్రై చేస్తూ ఉంటే అది అలవాటు అవుతుంది. మంచి ఫుడ్డే కదా, రోజుకి ఒక పూటైనా ఇలా రొట్టె తింటే చాలా మంచిది. అన్నట్టు ఈరోజు ఈ రొట్టెలకు మాకు కాంబినేషన్ ఏం తెలుసా, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ తెప్పించుకున్నామని చెప్పి అదే పనిగా మా అమ్మ చపాతీ చేస్తానన్నా కూడా మేము రొట్టెలే అడిగినాం, నేను నా తమ్ముడు. కాబట్టి మా అమ్మ ఈరోజు రొట్టె చేస్తుంది. ఇంకెలానో మీ అందరూ చూస్తారు కదా, ఇది నేర్చుకుని వాళ్ళు చాలామంది ఉంటారు, తెలుసుకుంటారు ఎట్లా చేస్తారు అనేది. ఈరోజు నేను వీడియో చేయాల్సి వచ్చిందనమాట, అంతే. ఇలా చూడండి ఎలా పొంగిందో మధ్యలో రొట్టె. ఎక్కడ కాలేదో అక్కడ పెట్టి కొంతమంది క్లాత్ తీసుకొని ప్రెస్ చేస్తుంటారు పొంగడానికి. మా అమ్మ ఎప్పుడు అట్లా చేయదు, నార్మల్గా చేస్తే మంచిదే. చేత్తోనే ప్రెస్ చేసేసి, మా అమ్మకు అసలు వేడి అనేది తగలదేమో, చాలాసార్లు మనం ముట్టుకుంటేనే ఏడుస్తాము, కానీ మా అమ్మ చేత్తోనే మొత్తం చేసేస్తుంది. చూడండి ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది మా అమ్మకి. లాస్ట్ అండ్ ఫైనల్ రొట్టె ఇది. ఇలా పెనం ఓవర్ హీట్ అయినప్పుడు కొంచెం మంట తగ్గించుకోండి, ఎందుకంటే వెంటనే సెంటర్లో కాలిపోతుంది, ఇంకా చుట్టూ కాలదనమాట. కాబట్టి మంటను కూడా కొంచెం చూసుకోవాలి. ఇప్పుడు మా జస్ట్ కూడా అడిగినాడు కదా రొట్టె చేస్తాను అని, మా అమ్మ మళ్ళీ ఎక్స్ట్రా పిండి తడుపుతోంది ఇక్కడ అదే నీళ్ళతోనే. 1 2 3 4 రొట్టెలు అయితే చేసేసింది. ఇక్కడ మా జషుగాడు చూడండి, పిండి అంతా వేస్ట్ చేసేస్తాడేమో అని మా అమ్మ కొంచెమే పిండి ఇచ్చింది, కానీ వాడు ఎన్నో ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు దెబ్బ కొట్టినాడు. అసలు క్రాక్సే రాలేదు వాడు చేసినప్పుడు. నేను కూడా అంత బాగా చేయలేను, అసలు బాగా చేసినాడు. మా అమ్మ అదే అంటుంది, ఎంత బాగా చేస్తున్నాడు జస్ట్ అని. చూడండి వాడు ఎట్లా తట్టున్నాడు అసలు, రౌండ్ రౌండ్ తిప్పి. ఇంకా క్రాక్స్ వచ్చిన చోట మా అమ్మ అడ్జస్ట్ చేస్తుంది దానిలోని. చిన్నపిల్లల్ని వంట దగ్గర ఇట్లా ఇన్వాల్వ్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళు కొంచెం బాగుంటుంది, అలవాటు పడతారు. చూడండి వీడు ఎంత ట్రై చేసినాడు తీయడానికి, ఎంత ఈజీగా తీసేసినాడు లాస్ట్కి. మా అమ్మ నేర్పించేసింది వాడికి రొట్టెలు చేయడము. వేసేసాడు సక్సెస్ఫుల్లీ పెనం మీద. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.